ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नित्य नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतुषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता. సో నిన్న మనము 4.16 భగవద్గీతలోని శ్లోకము 16th శ్లోకం 4th చాప్టర్ చదువుతున్నాము. అందులో ఏమిటంటే కిం కర్మ కిమకర్మేతి కవయో వ్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అనేటువంటిది ఇందులో భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఏమిటయ్యా అంటే జస్ట్ విల్ డూ ద రీక్యాప్ వాట్ వి డిస్కస్డ్ యెస్టర్డే. బుద్ధిమంతుల కర్మ మనం అనుకున్నాం కదా, కర్మ అనేటువంటిది 3 కేటగిరీస్: కర్మ, వికర్మ, అకర్మ. సో కర్మ అనేటువంటిది ఏమిటి, అసలు కర్మ అంటే ఏమిటి? వేదాల్లో చెప్పినటువంటిది కర్మ. వేదాల్లో ఏమని చెప్పారు? ఈ కర్మలు చేస్తే ఈ ఫలితాలు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుత్రకామేష్టి యాగం చేస్తే పౌత్రులు మనకి లభిస్తారు. అదే జ్యోతిష్ఠ హోమం అనేటువంటిది హోమం చేస్తే మనకి స్వర్గము ప్రాప్తి అవుతుంది. అలాగే చాలా రకాల యోగాలు, యజ్ఞాలు, హోమాలు, కార్యాలు చెప్పారనమాట. సో ఇప్పుడు మనం ఈ జన్మలో దానం చేసామనుకోండి, ఆ దానం అనేటువంటిది ఒక కర్మ అవుతుంది. ఆ దానం చేసేటప్పుడు మనము ఏదో ఆశతో చేస్తున్నాము ఆర్ ఏదో ఒక గర్వంతో చేస్తున్నాం అనుకోండి, దానికి ఫలితం మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిచ్ పర్సన్ అనుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, దానం చేస్తున్నాను, కానీ ప్రౌడిష్నెస్ ఉన్నది, గర్వం ఉన్నది. ఆ గర్వంతో వచ్చేటువంటిది మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈ కర్మ మంచి కర్మనే చేస్తున్నాము, దానం అనేటువంటిది మంచి కర్మ, మనకి దాని ఫలితం లభిస్తుంది. కానీ గర్వంతో చేశాము కాబట్టి ఆ ఫలితం అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో అలాగా ఏ కర్మ ఎటు చేసినప్పుడు ఆ ఫలితం తప్పక అనుభవించాల్సి వస్తుంది. మరి ఈ కర్మ అనేటువంటిది ఫలాపేక్ష రహితంగా చేయాలనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. వేదాలలో అవి చెప్పలేదు. వేదాల్లో ఏం చెప్పారు? ఇవన్నీ కర్మలు చేయాలి. కానీ డీప్గా మనం ఆలోచించినప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఏమిటి? సకామ కర్మ చేయాలి, అంటే సత్కర్మ, వితౌట్ ఎనీ డిజైర్ చేయాలి అని చెప్తున్నాడు. కొంతమంది దానికి కంప్లీట్ అగెయిన్స్ట్గా చేస్తారు, వికర్మ. వేదాలలో చెప్పినటువంటి దానికంటే అగెయిన్స్ట్గా చేసినప్పుడు అది ఏమవుతుంది? వికర్మ అవుతుంది, అంటే ఆపోజిట్. సో యూ విల్ హ్యావ్ ఆపోజిట్ రిజల్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నిప్పు ఉన్నది, నిప్పుని ముట్టుకోకూడదు అంటాము. ఎందుకు? నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది. సో మనకి తెలివైన వాడు ముట్టుకోవద్దు అని చెప్తే ముట్టుకోడు. ఎందుకు? అది తెలుస్తుంది వాళ్ళకి. అది కాలుతుందా కాలదా అనేటువంటి ఎక్స్పెరిమెంట్ ఎవడు చేస్తాడు? అజ్ఞాని, మూర్ఖుడు. ఎందుకు? వాడికి వీళ్ళు చెప్పిన దాని మీద నమ్మకం లేదు. ఎప్పుడైతే చేతులు కాల్చుకుంటాడో అప్పుడు బుద్ధి వస్తుంది, ఓ ఇట్లా వాళ్ళు చెప్పారు దగ్గరికి వెళ్ళక అని చెప్పేసి.
సో కర్మ అనేటువంటిది ఏమిటి? అగ్ని ఉన్నది, దాన్ని ముట్టుకోవద్దు. అది కూడా కర్మనే. ముట్టుకోకపోవడం అనేటువంటిది కర్మ. ముట్టుకోవడం అనేటువంటిది కూడా కర్మ. అదేమిటి? ఏ కర్మ అవుతుంది? వికర్మ. అలాగే అకర్మ. ఏది చేయకుండా ఉండకపోవడం అకర్మ అనేటువంటిది. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అసలు ఏది కరెక్టు? ఏది కరెక్ట్ కర్మ? కర్మ అనేటువంటిది ఏమిటి? ఎలా చేయాలి? అనేటువంటి దాని గురించి కూడా ఎంతోమంది బుద్ధిమంతులు తమ వివేకాన్ని కోల్పోతారు. ఎందుకు? మనము ఈ ప్రకృతి యొక్క, అంటే మాయ యొక్క మోహములో పడిపోతున్నాము. మాయాదేవి యొక్క జాలిలో మనం పడిపోతున్నాము. కాబట్టి మనకి ఆ విచక్షణ అనేటువంటిది కోల్పోతున్నాము. మరి అది కోల్పోకూడదు అంటే ఏం చేయాలి అంటే, మనం భగవంతుడు చెప్పినట్లుగా పూర్వీకులు ఏం చేశారో వాళ్ళ బాటలో మనం పయనించాలి. ఎవరయ్యా పూర్వీకులు అంటే, నిన్న మనము ఆ 12 మంది మహాజనులు అంటారు భగవద్గీతలో, భాగవతంలో వీళ్ళందరి మహాజనులు అంటారు. మహాజనులు అంటే మహాత్ములు, మహాజ్ఞానులు వీళ్ళు. ఎవరయ్యా అంటే ఫస్ట్ బ్రహ్మ. తపశ్చర్య ద్వారా భగవంతుని సాక్షాత్కరింప చేసుకున్నటువంటి వాడు బ్రహ్మ. సో తర్వాత పరమేశ్వరుడు, ఈశ్వరుడు. రామనామ జపం, పరమ వైష్ణవుడు ఈశ్వరుడు. సో ఆయన ఏం చేస్తున్నాడు? సదా శ్రీరామ 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 జపాన్ని చేస్తూ ఉన్నాడు. అలాగే ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పారు. ఎవరెవరు? నారదుడు ఓం నమో నారాయణాయ, అప్పుడు నారాయణ మంత్రం జపిస్తుంటాడు. మనువు ఎవరు? సూర్యదేవుని పుత్రుడు. సో మనువుకి భగవద్గీతని ఉపదేశించాడు సూర్యదేవుడు. సూర్యదేవునికి ఎవరు ఉపదేశించాడు? శ్రీకృష్ణుడు. సో వీళ్ళు కూడా ఒక మహానుభావులు అనమాట. సో భగవద్గీతలో విన్నది తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుకి, ఇక్ష్వాకు తన పుత్రుడైనటువంటి 100 మంది పుత్రులకి చెప్పి అలా పరంపర ద్వారా వచ్చిందనమాట ఈ భగవద్గీత. సరే. సో మనువు, తర్వాత సనక సనందులు వాళ్ళేంటి? బ్రహ్మచారులు. బ్రహ్మచర్య వ్రతాన్ని 5 సంవత్సరాల బాలకుల్లాగానే ఉంటారు. కానీ మహాజ్ఞానులు, బ్రహ్మ మానస పుత్రులు. కపిలుడు, కర్దమ ప్రజాపతి మరియు దేవాహుతి. స్వయంభూమను శతరూపాదేవికి పుట్టినటువంటి ప్రథమ సంతానము దేవాహుతి అన్నమాట. సో వాళ్ళ పుత్రుడు కపిలుడు భగవంతు రూపుడు అన్నమాట. అలాగే ప్రహ్లాదుడు నారాయణుని ఆరాధిస్తున్నాడు. భీష్మదేవుడు శ్రీకృష్ణుని ఆరాధిస్తున్నాడు. శుకదేవ గోస్వామి వ్యాస మహర్షి యొక్క పుత్రుడు, భాగవతాన్ని తన తండ్రితో విని ఆ భాగవతాన్ని మన అందరికీ కూడా పరీక్షిత్తుని నిమిత్త మాత్రం చేసుకుని మనందరికీ అందించినటువంటి గొప్ప ముని శుకమహాముని. అలాగే యమరాజు కూడా పరమ వైష్ణవుడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అనేటువంటి దాన్ని యమధర్మరాజే పలికాడనమాట. అంటే అందుకే ధర్మానికి ప్రతీక ధర్మరాజు ఏమిటి? యమధర్మరాజు ఆయన పోర్ట్ఫోలియో ఏమిటంటే, ఏది న్యాయము, ఏది అన్యాయము. న్యాయం చేసినటువంటి వాళ్ళని కరెక్ట్గా రివార్డు చేయడము, అన్యాయం చేసినటువంటి వాళ్ళని, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం. సో ఆయన కూడా పరమ వైష్ణవుడు. అలాగే జనక మహారాజు, తర్వాత బలి మహారాజు అని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేశారు? కర్మాని మనం అన్నీ ఏది కరెక్టు ఏది కాదు తెలుసుకోవడంలోనే జీవితం అంతా గడిచిపోతుంది. అంటే ఇది కరెక్టా, ఇది కాదా, చేయొచ్చా, ఇది చేయకూడదా, డౌట్ వస్తూనే ఉంటుంది. అప్పుడు మనకి ఆ డౌట్ అవసరం లేదు. వీళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఈ మహాజనుల ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఎలా చేశారు అది కనుక మనం ఫాలో అయిపోతే మనకి కర్మ అనేటువంటిది ఏది వేదాల్లో చెప్పినటువంటిది ఆ నిష్కామ కర్మ వైపు మనం వెళ్ళిపోతాం. అది అన్నమాట. సో ఇది మనం నిన్న డిస్కస్ చేసాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ చదివాం. అడుగుజాడలు, పూర్వ ప్రామాణిక భక్తుల అడుగుజాడలను అనుసరించవలెను. ఎలాగా? గురు శిష్య పరంపర, గురు ద్వారా వస్తుంది. ఏమిటి? జ్ఞానం అనేటువంటిది గురు ద్వారా వస్తుంది. ఆ గురు పరంపర ద్వారా మనము జ్ఞానాన్ని పొందాలి అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఇంకేమిటి ఇక్కడ నిన్న ఏం డిస్కస్ చేశాము? లేనిచో గొప్ప బుద్ధివంతులైనను కృష్ణ చైతన్య, నాకే అన్ని తెలుసు అనుకుంటారు కొంతమంది. నాకు అవసరం లేదు, గురువు అవసరం లేదు, ఏం లేదు, నేనే చదువుకుంటాను, నాకు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. సో ఈ ప్రకారం నేను ఇది అర్థం చేసుకున్నానంటే మనం అర్థం చేసుకోవడంలో మిస్టేక్స్. ఎందుకంటే భ్రమితులు అయిపోతాము. వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ అంటమాట మన దగ్గర. 4 రకాలటువంటి
లోపాలు మనలో ఉన్నాయి మానవులలో. ఏమిటయ్యా అంటే భ్రమ చెందడం, భ్రమకు గురి కావడము, తర్వాత మోసం చేయడము, తర్వాత మన ఇంద్రియాలు అపూర్ణము, తర్వాత ఇంకేమిటి ఆహ్, కరెక్ట్ విచక్షణ జ్ఞానము లేకపోవడం అన్నమాట. సో, ఈ 4 మన దగ్గర అపూర్ణ ఇంద్రియాలన్నమాట. అపూర్ణ ఇంద్రియాలంటే మనం కరెక్ట్‌గా చూడలేము. కొంతమందికి దగ్గర చూపు ఉంటుంది. కొంతమందికి దూరపు చూపు ఉంటుంది. సో, రెండిని బ్యాలెన్స్ చేయాలంటే అద్దాలు వేసుకుంటున్నాము. అలాగే స్పీచ్ కొంతమందికి స్పీచ్ ఇంపైర్‌మెంట్ ఉంటుంది. కొంతమందికి హియరింగ్ ఇంపైర్‌మెంట్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఎందుకంటే, మన కర్మల ద్వారా మనం అనుభవించాల్సి వస్తుందనమాట. కాబట్టి మనంతట మనమే డిసిషన్ తీసుకోకుండా ఇది కరెక్టా? ఇది కాదా? అని మహాత్ములను గనక మనం అనుసరిస్తే, అప్పుడు వాళ్ళు ఎలాంటి కర్మలు చేశారు? ఆ కర్మలని ఎలాగ చేశారు? ఎలాంటి కర్మలు చేశారు? ఎలా చేశారు? బోత్ ఆర్ ఇంపార్టెంట్. వాట్ దే డిడ్ అండ్ హౌ దే డిడ్ అంటారనమాట. సో, దాన్ని గనక మనం అనుసరిస్తే ఏమవుతుందప్పుడు? మోహానికి గురి కాము. ఏ మోహానికి గురి కాము. ఎందుకంటే మాయాదేవి మన దగ్గరికి రాదు. ఎందుకు? సేవ దాసాను 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 దాసః అంటారు ప్రభుపాదుల వారు. అంటే నేను దాసులకి, దాసులకి, దాసులకి దాసుడిని. అంటే వీఆర్ కీపింగ్ అట్ సచ్ ఏ మోడెస్ట్ లెవెల్. అంటే హ్యూమిలిటీ, హంబుల్‌నెస్ అంటారు కదా! చాలా వినమ్రతతో చేసేటువంటి పని అన్నమాట. కాబట్టి నాకు పెద్దగా తెలియదు. నేను వీళ్ళని మీద ఆధారపడి వీళ్ళెలా చేస్తున్నారో అది నేను చేస్తాను. అంటే ఆదర్శ పురుషులుగా వాళ్ళని మనం తీసుకోవాలన్నమాట. సో, అప్పుడేమవుతుంది? మాయానికి మనం గురి కాము అంటున్నారు. అంటే మనం అటు ఇటు డీవియేట్ కామనమాట. కనుకనే శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా అర్జునునికి కృష్ణ చైతన్యమునందు ఉపదేశించవలెనని నిర్ణయించుకొనెను. సో, కృష్ణుడు అర్జునుడి నిమిత్తంగా చేసుకొని ఎంటైర్ భగవద్గీత ఇట్ ఈస్ ఎ మాన్యుయల్ ఫర్ లైఫ్. మన లైఫ్‌కి ఒక గ్రంథం అంటే డైరెక్షన్, ఒక శాస్త్రము, ఒక పరిభాష అనేటువంటిది డెఫినిషన్, టూల్ ఈ భగవద్గీత. మన జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటిది ఇది బోధిస్తుంది భగవద్గీత. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునికి ఉపదేశించి ఉండుట చేత, అర్జునుని అడుగుజాడలను అనుసరించువారు నిశ్చయంగా ఎన్నడును ఈ విషయంలో మోహము చెందరు. సో, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఈ మహాజనులే కాక అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడు అంతా భగవద్గీత అర్జునుడికి చెప్పాడు. తర్వాత చివర్లో ఏం చెప్తున్నాడు? నేను చెప్పేదంతా చెప్పేశాను అర్జున. ఇక నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, నీకు ఏది తోచితే అది ఆ కార్యాన్ని చెయ్యి అని చెప్పాడనమాట. అప్పుడు అర్జునుడేమంటాడు? నష్టే మోహం స్మృతిర్లభ్య కరిష్యే వచనం తవ అంటాడు. అంటే నువ్వు ఏం చెప్పావో అలా చేస్తాను. నష్టే మోహం, మోహం అనేటువంటి కన్‌ఫ్యూజన్ అనేటువంటిది పోయింది. నష్టే మోహం స్మృతిర్లభ్య నా కర్తవ్యం గుర్తుకు వచ్చింది. స్మృతిర్లభ్య. కాబట్టి కరిష్యే వచనం తవ. నువ్వు ఏం చెప్పావో ఆ ప్రకారంగా నేను చేస్తాను. కరిష్యే వచనం. నువ్వు చెప్పినటువంటి వచనం, వాక్యం ఏంది ఉందో, ఉపదేశం ఏముందో ఆ ప్రకారం నేను ఏమని చెప్పాడు కృష్ణుడు? మొత్తం అంతా భగవద్గీత సారం ఏమిటి? కర్మలని ఆచరించాలి. కర్మల్ని ఎలాగ ఆచరించాలి? నిష్కామ బుద్ధితో. అంటే వితౌట్ ఎనీ డిజైర్. ఎందుకు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు కర్మను మట్టుకు చేయడంకే నీకు అధికారం ఉన్నది. కానీ దాని గురించి ఫలితాలు షుడ్ నాట్ షుడ్ నాట్ యాంటిసిపేట్. మనం కరెక్ట్‌గా చేశామనుకోండి, ఫలితం కూడా కరెక్ట్‌గా ఉంటుంది. మనం తప్పు చేస్తే ఫలితం కూడా తప్పుగా ఉంటుంది. ఎగ్జామ్‌లో మనం రాస్తున్నాము. 1 ఇయర్ మొత్తం చదివాము. చదివింది ఆ క్వెషన్ పేపర్ వచ్చింది. టఫ్ క్వెషనే అయింది. కానీ మనం చదివాం కాబట్టి మనకి డౌట్ ఉండదు. కన్‌ఫ్యూజన్ ఉండదు. కరెక్ట్‌గా రాస్తాము. దానికి కరెక్ట్‌గా ఎవాల్యుయేషన్ అవుతుంది. మనకి మంచి మార్కులొచ్చి నెక్స్ట్ క్లాస్‌కి మనం ప్రమోట్ అవుతాము. సేమ్ థింగ్ భగవంతుడు అంటున్నాడు. ఏమిటి? ఒక అర్జునుడిని గురి చేసుకోండి. అర్జునుడు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు? అర్జునుడు ఏమంటున్నాడు కృష్ణునికి? "నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన." భగవంతునికి టోటల్ సరెండర్ అయిపోయాడు. మిత్రుడు టోటల్ సరెండర్ అయినప్పుడే అప్పుడు గురు స్థానంలో శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించాడు. ఏమిటి?
ఎలాగ నడుచుకోవాలి అనేటువంటిది. సో, మనము కూడా అర్జునుని ఫాలో అవుతే అప్పుడు మనము కూడా ఏ కన్‌ఫ్యూజన్ అనేటువంటిది, ఈ మోహం అనేటువంటిది మనకి ఏమీ చెయ్యలేదు అనేటువంటిది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్. సో, నెక్స్ట్ పారాగ్రాఫ్ నిన్న హనుమతది చదివేశారు మొత్తము. సో, వి ఆర్ గోయింగ్ టు సెకండ్ పారాగ్రాఫ్ నౌ. సో, ఇంతవరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? మనం డిస్కస్ చేసిన దాంట్లో? ఏం లేవు ప్రభుజీ. ఓకే. వెరీ నైస్. సో, కర్మ అంటే ఏమిటి? కర్మ ఎలా చేయాలి అనేటువంటిది మనము నలుగురిని అంటే మహానుభావులైనటువంటి వీళ్ళని మనము ఆదర్శంగా తీసుకొని మనము వెళ్ళాలి. ఆ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఓకే. నెక్స్ట్ అసంపూర్ణమైన ప్రయోగాత్మక జ్ఞానముతో ఒకరు ధర్మ విధానమును నిర్ధారించలేరని చెప్పబడెను. అంటే ఏమిటి? ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం. అది ఎలాగా? అసంపూర్ణమైన అసంపూర్ణమైనటువంటి ఏమిటి? జ్ఞానము. మనం ఏదో ఒకటో, రెండో శ్లోకాలు చదువుకొని, నాకు భగవద్గీత అంతా వచ్చు. కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మ చెయ్యండి. కర్మని ఫలాపేక్ష రహితంగా చెయ్యండి. సో దట్ మీకు ఆ కర్మ ఫలితం అంటదు. కర్మ ఫలితం అంటనప్పుడు మీకు జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఈ సైకిల్‌లో మీరు రానవసరం లేదు. కరెక్టే. అంటే అది ఎంతవరకు? ఇట్ ఈస్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్. అంటే ఐస్‌బర్గ్ అంటే సముద్రంలో కొండలు నడుస్తుంటాయి. ఐస్ కొండలు. పైన కనిపించేటివి కొన్ని ఉంటాయి. ఐలాండ్ దగ్గర వచ్చినప్పుడు కొన్ని కొండలు కనిపిస్తాయి. కానీ సముద్ర గర్భంలోనే కొన్ని మూవింగ్ మౌంటైన్స్ ఉంటాయి. ఐస్ మౌంటైన్స్. సో, ఆ ఐస్ మౌంటైన్స్ కొద్దిగా మనకి నీటి నుంచి పైన కనిపిస్తుంది. ఓహ్! ఇంతేనా ఈ మౌంటైన్ హైటు అనుకోని మనం వెళితే షిప్పు చాలా డీప్‌గా ఉంటుంది. సో, ఆ డీప్‌గా ఉన్నటువంటి షిప్పు ఆ మౌంటైన్‌ని గుద్దుకొని షిప్ డ్యామేజ్ అయిపోతుందనమాట. కాబట్టి ముందు నుంచే మనము చూసుకొని ఎస్టిమేట్ చేయాలి. సో, అదే ఇక్కడ చెప్తున్నాడు. నాకు కొద్దిగా తెలుసు, అన్నీ తెలుసని అనుకోకూడదు. కొద్దిగా చదివాను, అన్నీ వచ్చని అనుకోకూడదు. అప్పుడేమవుతుంది? ఎక్స్‌పెరిమెంట్ చేస్తాం. ఎక్స్‌పెరిమెంట్ ఇలాంటి విషయాల్లో ఎక్స్‌పెరిమెంట్ అనేటువంటిది కూడదు. ఎందుకు? ఇది జీవన్మరణ సమస్య. సో, జీవన్మరణ సమస్య అయినప్పుడు మనం ఎక్స్‌పెరిమెంట్ ఎలాగా చేయగలము? మనకు ఉన్న ఆయుష్షే తక్కువ. అందులోనూ బుద్ధిగా మనం ప్రవర్తించే టైం ఇంకా తక్కువ. మంద మత్యః, మంద భాగ్యాః, మంద ఆయుః. మన అదృష్టం కూడా అంతంతే ఉంటుంది. ఎందుకు? ఇది కలియుగం. కలియుగంలో ఏమిటి? కలహాల యుగము అంటారనమాట ఇది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గతి. సో, ఈ కలియుగంలో భూలోకవాసులందరికీ కూడా ఈ 3 తప్పదు. ఏమిటి? మందమతియః అంటే జ్ఞాపక శక్తి తక్కువుంటుంది. విచక్షణ జ్ఞానం తక్కువుంటుంది. మందమతియః. మందభాగ్యాః వీళ్ళకి అదృష్టం కూడా తక్కువే. ఎందుకు? కలియుగంలో అలాగే ఉంటుందన్నమాట. తర్వాత మంద ఆయుః వయస్సు కూడా తక్కువ. కాబట్టి ఈ 3 ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలి? మనము అన్నీ నాకు తెలుసు పరిపూర్ణ జ్ఞానం వచ్చేంత వరకు చదువుతానంటే కుదరదు. ఎందుకంటే లైఫ్ అనేటువంటిది ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైం లోపల మనం అన్నీ చేసుకోవాలి. ఎప్పుడో 95 ఇయర్స్ వరకు మొత్తం అన్నీ చదివిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసింది నేను స్టార్ట్ చేస్తానంటే అప్పుడు మనకి ఓపిక ఉండదు. మన దేహాన్ని మనమే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా మనకి ఆ అవగాహన ఎలాగవుతుంది? కాబట్టి వి షుడ్ బి వెరీ వెరీ కేర్‌ఫుల్. ఫాలో దీస్ గ్రేట్ పర్సనాలిటీస్. సో, ప్రయోగం అనేటువంటిది చేయకండి. ఒకరు ధర్మ విధానమును నిర్ధారించలేరు. ధర్మం అనేటువంటిది ఏమిటి? ఇట్ ఈస్ నాట్ ఎ రిలిజన్. ఇట్ ఈస్ ట్రూత్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఒక ఎగ్జాంపుల్ ఏమిటి ధర్మము అంటే? నీళ్ళని మనం నేల మీద వేసినప్పుడు ఆ నీళ్ళు ఏమవుతుంది? ఎక్కడైతే పల్లం ఉందో అటు సైడ్‌కి వెళ్ళిపోతుంది. సో, దట్ ఈస్ ధర్మ. దట్ ఈస్ ది ధర్మ ఆఫ్ వాటర్. ఏమిటి? ఫ్లో ఎక్కడ ఉంటుందో, లో లెవెల్ ఎక్కడ ఉంటుందో అక్కడికి అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొకటి క్యారెక్టర్ ఏమిటి? ధర్మం ఏమిటి? వాటర్‌ది క్వెంచింగ్ అవర్ థర్స్ట్ అంటే మన దప్పిక తీరుస్తుంది. తర్వాత మూడోది దానికి రుచి ఉంటుంది. కానీ రంగు ఉండదు. కదా! సో, అది ధర్మం అన్నమాట. సో, అసంపూర్ణమైన ప్రయోగాత్మక జ్ఞానముతో ఒకరు ధర్మ విధానమును నిర్ధారించలేరని చెప్పబడెను. నిజమునకు ధర్మ సిద్ధాంతాలు భగవంతుని చేతనే స్వయంగా నిర్దేశింపబడెను. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ప్రణీతం అంటే ఏంటి? చెప్పబడింది. భగవంతుడు ధర్మాన్ని ఎవరు చెప్పారు? భగవంతుడే చెప్పాడు. భగవత్ ప్రణీతం. ఇది ఎక్కడ చెప్పారయ్యా అంటే
శ్రీమద్ భాగవతంలో 6th క్యాంటోలో 3rd చాప్టర్లో 19th శ్లోక ఉన్నదన్నమాట. సో ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇంకా క్వశ్చన్ లేదు, డౌట్ అనేటువంటిది ఉండదు. ఎందుకు? ఆయన అపౌరుషేయం అనేటువంటి జ్ఞానము, అంటే అపౌరుషేయం అంటే పురుషులని మీరినటువంటిది అన్నమాట ఇది. కాబట్టి దానికి డౌట్ అనేటువంటిది లేదనమాట. ఇది వజ్రానితో సమానము, వజ్రానితో సమానం అన్నమాట భగవంతుని నిర్దేశాలు. సో ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఎవరును తమ అసంపూర్ణ మనోకల్పనలు, రెండు, టూ థింగ్స్ హియర్. ఒకటి, వీఆర్ నాట్ ఫుల్లీ క్వాలిఫైడ్, వీ డోంట్ నో, ఒకటి. రెండవది ఏమిటి? మనోకల్పనలు, వి ఇమాజిన్, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే ఇది. వీఆర్ ఆల్ ఇమాజినింగ్ ఆర్ యాడింగ్ థింగ్స్. కాబట్టి ఈ రెండు తప్పు. అసంపూర్ణ మనోకల్పనల ద్వారా ధర్మ సిద్ధాంతాలను సృష్టించలేరు. ఎందుకు? ఆల్రెడీ భగవంతుడు చెప్పేశాడు. మళ్ళీ మనము ఇది కాదు అది కాదంటే మన మిడిమిడి జ్ఞానం ద్వారా మనం చెప్పేది తప్పు అవ్వచ్చు అన్నమాట. ఓకే. ఈ విషయంలో బ్రహ్మ, శివుడు ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాం కదా. వీళ్ళ అడుగుజాడలను, ఈ మహాజనుల అడుగుజాడలను ప్రతి ఒక్కరూ అనుసరించవలెను. ఎలాగా? మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇందులో. ఎవరిదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, చెప్పండి. ఎవరిని చూస్ చేస్తారు? ఈ 12 మహాజనులలో మీకు ఎవరిని ఫాలో అవ్వాలని మీకు అనిపిస్తుంది? ప్రహ్లాదాస్ గురు ప్రభుజీ. ప్రహ్లాదుడు. ఎందుకు మాతాజీ? వెరీ గుడ్, నైస్, గుడ్ చాయిస్. అంటే అదేంటి, వాళ్ళ తండ్రి ఎంత చెప్పినా గానీ నారాయణ విడవకుండా నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు ప్రభుజీ. కరెక్ట్. తండ్రియే ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా భరించి నారాయణుడే ఉన్నాడు, నన్ను కాపాడుతారని ఒక నమ్మకంతోని ముందుకు వెళ్తాడు ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. సో ప్రహ్లాదుడు కీర్తన చేస్తున్నాడు, నారాయణని భజన చేస్తున్నాడు. నారాయణ, ఓం నమో నారాయణాయ. సో ఆయనని మనం ఫాలో అవుతాం. ఎందుకు అంటే ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కయాదు, నారదుల వారు వచ్చి ఆవిడకి భగవంతుని గురించి శ్రీమద్ భాగవతాన్ని మొత్తం వినిపించారనమాట. సో అందుకే అంతటి పరమ వైష్ణవుడైపోయాడు. దానవ కులంలో పుట్టాడు. మనం అనుకున్నాం కదా, కులం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, బర్త్ అనేటువంటిది, ఎక్కడ పుట్టారు అనేటువంటిది కాదు, ఎలాగున్నారు అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వజ్రం ఒక శూద్రుని ఇంట్లో ఉందనుకోండి, విల్ ఇట్ లూజ్ ఇట్స్ వాల్యూ? రాజు దగ్గర వజ్రం ఉన్నది, ఒక శూద్రుడైనటువంటి కటిక దరిద్రుడైనటువంటి ఇంటిలో వజ్రం, అతనికి తెలీదు అది వజ్రం అని తెలీదు, ఏదో షైనింగ్ మెటీరియల్ తెచ్చి పెట్టుకున్నాడు. మరి దానివల్ల ఆ వజ్రం యొక్క వాల్యూ తక్కువైపోతుందా? అవును ప్రభుజీ. అవ్వదు. అంటే మనకి తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి, కానీ ధర్మం అనేటువంటిది ఏది చెప్తుందో అది సత్యము. కాబట్టి ఈ విషయంలో మనం ప్రహ్లాదుని తీసుకున్నాము. ప్రహ్లాదుడు ఎందుకు అంతటి భక్తిపరాయణుడు? భగవంతుని మీద అంత ధ్యానం ఇచ్చాడు. తన తల్లి కడుపులో ఉన్నప్పుడు నారదుని ద్వారా ఇవంతా విన్నాడన్నమాట. కాబట్టి ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకు? నా ప్రభువు నన్ను కాపాడుతాడు, అంతే. లేకపోతే అంతటి హిరణ్యకశిపుడు ఆయన్ని చూడడమే డిఫికల్ట్. ఆయన అసలు మాట్లాడడం అనేటువంటిది సెకండరీ. ఆ దర్శనం భాగ్యమే తక్కువ, తర్వాత మాట్లాడడం అంటే ఇంకా తక్కువ. అతని ముందు కూర్చోవడం కానీ, ఎందుకు? అతను ఎవరు? మన హిరణ్యకశిపుడు అంతటి భయోత్పాతాన్ని సృష్టించాడు. కానీ ప్రహ్లాదునికి భగవంతుని మీద అంతటి నమ్మకం ఎలా ఏర్పడింది? నారదుడు అతనికి కయాదు గర్భంలో ఉన్నప్పుడు బోధించాడు. కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి విని విని నారాయణుని మీద అంతటి భక్తి ప్రపత్తులని పొందాడు ప్రహ్లాదుడు. అలాగే మిగతా వాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళని మనం అనుసరించాలి. ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం సదా రక్షతి తేవ ఇది విశ్వాస. భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు. కృష్ణుడే భగవంతుడు. ఎవరు? పరమేశ్వరుడు. ఆయన ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అంత గాడ్స్కి హీఈస్ హెడ్ అనేటువంటిది మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ భగవంతుని బోధనలు, ఈ మహాజనుల కార్యాలని మనం చూసి
మనము అనుసరించవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి కర్మ అంటే క్లియర్‌గా క్లారిటీ వచ్చేస్తుంది. కన్‌ఫ్యూషన్ అనేటువంటిది ఉండదు. మనం ఆ మిగతా 2 చెయ్యము. ఏమిటి? వికర్మ అంటే శాస్త్రాల్లో చెప్పిన దానికి అగెయిన్స్ట్‌గా ఏది చేయము. అకర్మ మనకెందుకులే అనేటువంటి తటస్థ భావనతో కూడా ఉండము. ఎందుకంటే మానవ జన్మ లభించడమే దుర్లభము. అందులో కూడా డివోటీస్ అసోసియేషన్, గురువు యొక్క అసోసియేషన్, బుక్స్ అంటే మనం బుక్స్ చదువుతున్నాము, వింటున్నాము అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ వి హావ్ అచీవ్డ్ అన్నమాట. కాబట్టి వాళ్ళని మనం ఫాలో అవుతున్నాము. ఆ మహాజనుల అడుగుజాడలను ప్రతి ఒక్కరూ అనుసరించవలెను. మనోకల్పనలతో ఎవరునూ ధర్మము అనగా ఏమిటో లేదా ఆత్మానుభూతి అనగా ఏమిటో ఎరుగలేరు. ఇక్కడ ఏమిటి దీని మీనింగ్ ఏమిటి? మనోకల్పనలతో ఎవరును ధర్మము అనగా ఏమిటో లేదా ఆత్మానుభూతి అనగా ఏమిటో ఎరుగలేరు. ఎందుకు ఇది చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏమంటారు అది? ఆత్మ ఆహ్, సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఆల్మైటీ. కాబట్టి ఎవరైతే ఈ ధర్మము ఆత్మానుభూతి అంటే ఎప్పుడు మనకి ఆ దర్శనం అవుతుంది. భగవంతుని దర్శనం ఎప్పుడవుతుంది? మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ఈ ఈర్ష్య, కామక్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు, మనం ఎంటర్‌టైన్ చేయనప్పుడు, శుద్ధంగా మన హృదయం ఉన్నప్పుడు భగవంతుడు అందులో తిష్ట వేసుకుంటాడు. ఎప్పుడైతే భగవంతుడు అందులో తిష్ట వేసుకుంటాడో, అప్పుడు మనకి భగవద్ దర్శనం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నానన్నమాట. కనుకనే తన భక్తుల పట్ల గల అవ్యాజ కృప చేత కర్మ అనగా ఏమిటో మరియు అకర్మ అనగా ఏమిటో అర్జునునికి భగవానుడు ప్రత్యక్షంగా ఉపదేశిస్తుండెను. 2 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు. ఏమిటి? అవ్యాజ ప్రేమ. భగవంతుడు అదే అహైతుకి కృప అన్నారనమాట. తన భక్తుల పట్ల చాలా ఇంపార్టెంట్ అండర్‌లైన్ చేసుకోవాలిది. భగవంతుడు తన భక్తుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ. ఎందుకు? తల్లి, బిడ్డ సంబంధం అన్నమాట ఇక్కడ. బిడ్డ ఎప్పుడూ ఒకవేళ తల్లి తిట్టినా, కొట్టినా కూడా చివరికి ఏమవుతుంది? ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చు తల్లి కొంగుని పట్టుకునే ఉంటుంది. ఏడుస్తూ ఉండొచ్చు. కానీ తల్లిని మట్టుకు వదలదనమాట. సో, మనము కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని వదిలివేయకూడదు. ఎందుకు నాకే ఇన్ని కష్టాలున్నాయని. భగవంతుడు ఆ కష్టాల ద్వారా ఏం చేస్తున్నాడంటే, మన పాప కర్మలని కడిగి వేయిస్తున్నాడనమాట. సో, కష్టాలు కుంతి కూడా అడుగుతుంది గదా! విపదస్సంతు తస్యాత్. కృష్ణ ఎప్పుడూ ఆపదలను ఇవ్వు అని అడుగుతుంది. ఎవరైనా ఆపదలు కోరుకుంటారా అంటే, కుంతీదేవి వంటి వారు కోరుకుంటారు. ఎందుకు? ఆ ఆపద సమయంలో భగవంతుడిని మనం ధ్యానిస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే అంటే ఆపద హాస్ గివెన్ అస్ ఎన్ ఆపర్చునిటీ టు రిమెంబర్ ది ఆల్మైటీ. అదే సుఖంలో ఉన్నప్పుడేమో మర్చిపోతాం. బికాజ్ మనకి ఆ సుఖం అనేటువంటిది ఏమిటి నేనే చేశాను, నా వల్లనే వచ్చినటువంటిది గర్వం వస్తుంది. కానీ ఆపదలో భగవంతుడిచ్చాడు. కాబట్టి భగవంతుడిని నింద చేస్తారు కొంతమంది. నో! వి షుడ్ నెవర్ క్రిటిసైజ్ ది ఆల్మైటీ. ఎందుకు? ఎలాగైతే సుఖమొచ్చిందో జీవితంలో కష్టం అలాగే వస్తుంది. ఆ కష్టకాలము ఎప్పుడూ ఉండదు. ఆ కష్టాల నుంచి తొందరగానే బయటపడతారు. ఎప్పుడు? శ్రీకృష్ణుని ధ్యానించడం ద్వారా. సో, అదే ఇక్కడ చెప్తున్నాడు. అర్జునుడికి ఏం చెప్తున్నాడు? కర్మ అంటే ఏమిటయ్యా? ఏం కర్మ చేయాలి నువ్వు? అంటే నీ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి యుద్ధము చెయ్యాలి. నువ్వు యుద్ధం చెయ్యను అంటున్నావంటే ఏమవుతుందది? అకర్మ అయిపోతుంది. వికర్మ, అకర్మ 2 అవుతుంది. ఎందుకు? వికర్మ అంటే యుద్ధము చేయకపోవడం. క్షత్రియుడు అయి ఉండి కూడా తనని నమ్ముకున్నటువంటి 7 అక్షౌహిణి సైన్యులని, వాళ్ళ ఫ్యామిలీస్‌ని అతను రక్షించాలి. లేకపోతే ఏమవుతుంది? మాట తప్పిపోతుంది. కాబట్టి అర్జునుడు కర్మ చేయాలి. క్షాత్ర ధర్మాన్ని నిర్వహించాలి. మరి అకర్మ అంటే భిక్షాటన చేస్తాను అంటున్నాడు అర్జునుడు. నేను యుద్ధం చెయ్యను. ఎందుకు? గురువుని హత్వాని మహానుభావాన్. ఎలాగయ్యా గురువుని హత్య చేయడము? భైక్షమపీహ లోకే. నేను ఈ లోకంలో భిక్షాటనమైనా చేస్తాను. కానీ నా గురువులని, పెద్దలని సంహరించను. అంటే ఏమైపోతున్నాను?
క్షత్రియ ధర్మం నుంచి ఏమవుతున్నాడు ఇప్పుడు? సాత్విక ధర్మం అంటే బ్రాహ్మణుల వైపుకు వెళ్ళిపోతున్నాడు. బ్రాహ్మణ ధర్మం అంటే బ్రాహ్మణులు ఏం చేస్తారు? వాళ్ళు స్వయంగా సంపాదన చేయకూడదు, అర్జించకూడదు, అడగకూడదు. దాన ధర్మాల వలన వచ్చినటువంటి దాంతో తృప్తి పడాలి. సో నేను కూడా అలాగ అయిపోతాను అంటున్నాడు అర్జునుడు. కాబట్టి అది వికర్మ అవుతుందయ్యా అర్జున, అలా చెయ్యకు అని చెప్తున్నాడు అనమాట. సో అకర్మ అనగా ఏమిటో అర్జునునికి భగవానుడు ప్రత్యక్షంగా ఉపదేశిస్తుంటేనే ఎవరెవరు ఏమిటి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము చేయాలి. కేవలము కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ మాత్రమే మానవుని భవబంధాల నుండి విముక్తిని చేయును. అది కూడా అర్జునుడికే చెప్తున్నాడు. అర్జునుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఏమిటి? నువ్వు ఈ పని చెయ్యి. ఏమిటి? తస్మాత్ సర్వేషు కాలేషు మా ఉపేత్య తస్మాత్ సర్వేషు కాలేషు మా మా తస్మాత్ సర్వేషు కాలేషు అనే ఒక శ్లోకం ఉన్నది భగవద్గీతలో. అంటే ఏ కార్యము చేస్తున్నా కూడా మనస్సులో నన్నే ధ్యానించు, అప్పుడు ఆ కర్మ ఒక ఫలితము నీకు రాదు. ఎందుకు? భగవంతుడు ఏమంటున్నాడు? భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వమాం శాంతి ముచ్చతి. ఎప్పుడైతే ఆ కర్మ ఫలితం నాకు అప్పగించేస్తావో నీ మనస్సుకి శాంతి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు నిమిత్త మాత్రుడివే అర్జున, కృష్ణ చైతన్యంలో చెయ్యి ఈ కర్మ. ఏమిటి ఈ కర్మ? కృష్ణుడు నాకు చెప్పాడు. ఏమేమి చెప్పాడు? ఫైట్. ఏమిటి ఫైట్స్? ఏమంటారు? తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అని చెప్తున్నాడు. ఏమి? యుద్ధం అనేటువంటిది తప్పదు. నువ్వు ఏమిటి యుద్ధములో ఒకవేళ మరణిస్తే వీర స్వర్గం వస్తుంది, జయిస్తే నీకు రాజ్యలక్ష్మి అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. కాబట్టి తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అంటున్నాడు. యుద్ధం అనేటువంటిది కృత నిశ్చయంతో చేయాలి అని చెప్తున్నాడు. హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని భగవంతుడు చెప్పాడనమాట. అప్పుడు ఏమవుతుంది? మానవుని భవబంధాల నుండి విముక్తిని చెయ్యగలదు. ఎప్పుడు? నీ కర్మ కరెక్ట్గా చేశావు, మనకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వంట వండుతున్నాము. వంట వండుతున్నప్పుడు ఏం చేయాలి? ఇది కృష్ణునికి మనము ప్రసాదంగా నైవేద్యం ఇస్తున్నాము. సో కృష్ణ ప్రసాదాన్ని మనం ఆరగిస్తున్నాము. అంటే కృష్ణుడు ఎవరు? మనకి ఆత్మబంధువు. ఆత్మబంధువు అని ఎందుకంటున్నాము? మన హృదయంలో రెండు పక్షులు ఉన్నాయి కదా. ఒక పక్షి ఆత్మ, ఇంకొక పక్షి ఎవరు? పరమాత్మ. సో ఎంతకాలము పరమాత్మ మన దగ్గర ఉంటాడో అంతవరకు ఈ జీవాత్మ అంటే మన శరీరంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడో అప్పుడు జీవాత్మ కూడా మాయమైపోతుందన్నమాట. సో అంటే అంతటి ఆత్మ బంధువు క్షణము మనని భగవంతుడు అంటి పెట్టుకునే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు చెప్పింది మనం ఏం చేయాలి? ఆ భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఎప్పుడు? మనం సాటిస్ఫాక్షన్, మనం వంట చేశాము, భగవంతునికి నివేదన పెట్టాము, భగవంతునికి నివేదన పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఆరగించాము. అది ఏమైపోయింది? నిష్కామ కర్మ అయిపోయింది. మన గురించి వండుకోవడం లేదు, భగవంతుని గురించి మనము వండుతున్నాము. నా కృష్ణుడు ఇది ఆరగించాలి. ఎలాగ మరి ఆరగించడం మనం చూస్తామా అంటే భగవంతుడు 3 రూప రస గంధాల ద్వారా మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. రూపము, రసము, తర్వాత గంధము. సో రూపం ఏమిటి? మనకి కనిపించేటువంటి వస్తువులు, అది లక్ష్మీదేవికి ఇచ్చేస్తాడు. రసము, అందులో ఉన్నటువంటి భావముతో కూడినటువంటి ఆ రసాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. గంధం అనేటువంటిది ఎవరికి ఇస్తాడు? తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవునికి ఇచ్చేస్తాడనమాట. సో రూపము, రసము, గంధము అనేటువంటిది ఈ 3 కర్మల ద్వారా భగవంతుడు మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరించి మనల్ని ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కృష్ణ చైతన్యంతోనే కర్మలు చేయాలి. వీళ్ళ మహానుభావులని మనం అనుసరించాలి. స్వయంగా మనము నాకే తెలుసు అని అనుకోకుండా
వీళ్ళని అనుసరించి కృష్ణుడు చెప్పిన దారిలో గనక మనం నడుచుకుంటే, మన వర్ణాశ్రమ ధర్మాలని మనం సక్రమంగా నిర్వహిస్తే, అప్పుడేమవుతుంది? మనము ఈ భవబంధాల నుండి విముక్తిని పొందుతాము అనేటువంటిది ఈ శ్లోకం యొక్క మీనింగ్ అన్నమాట. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. హరి బోల్. నైస్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ ఇందులో? ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో? ఏం లేదు ప్రభుజీ. ఓకే, వెరీ నైస్. కిం కర్మ కిమ కర్మేతి కవయో యత్ర మోహితాః. మోహిత అంటే మోహానికి గురి కావడం అన్నమాట. ఏమిటి తెలియకుండా కన్ఫ్యూజన్